మనం అంటే వందలు వేలు లేదంటే లక్షల గురించి మాటలు మాట్లాడుకుంటాం. కానీ లీడర్ల ముచ్చట్లు అట్లుండయి. 100 కోట్లు 1000 కోట్ల ముచ్చట్లే. లేదంటే చిన్నతనం అనిపించేటట్టుంది. ఒక మనిషి 10,000 కోట్లు దొంగతనంగా దాచిండట. ఆ మనిషి ఎవరో ఎవ్వరికి తెలుస్తలేదు. హీగేముంది, దుర్బినీలు పట్టుకొని ఎంకులాడుతున్నారు ఎవరైనా ఎవరైనా అని. మరి ఎవ్వరికి తెలియకుండా గంత పైకం సంపాదించిన తెలివిమంతుడు ఎవరో మరి. కానీ ఈ ముచ్చట మా సత్తిగానికో మంగ్లికో తెలిసినంటే పైకం ఏడదాసిండ్రో అని చూద్దామని బంజారా హిల్స్ జూబ్లీస్ బంగ్లాలు దేవులాడుకుంటూ తిరుగుడు ఖాయం. నల్ల పైకం తెల్లగా చేసుకునే ఛాన్స్ ఇచ్చింది కదా సెంట్రల్ సర్కార్. ఇంత కమాయించినం అని సాటుంగా చెప్పి జర్రంత ట్యాక్స్ కడితే ఈ కథ ఆడి కొడిచిపోతుంది, వాళ్ళ పేర్లు బయటికి రానియం అని మాటిచ్చింది సర్కార్. ఇట్లా 65,000 కోట్ల నల్ల పైకం చూపించిండ్రు దేశంలో ఉన్న మోతవర్లు అంతా కలిసి. అయితే ఒక్క మనిషి 10,000 కోట్ల లెక్క చూపించిండని చంద్రల్ సార్ చెప్పుకొచ్చిండు. కాకుంటే గా పుణ్యాత్ముని పేరు బయటికి చెప్పలేదు. దాంట్లో ఒకే వ్యక్తి 10,000 కోట్లు ఎవరి దగ్గర ఉంటాయండి డబ్బులు? ఎవరు వాడు? చట్టం ఎవరికి చెప్పకూడదు. ఆగో వివరాలు బయటికి రానియమన్నారు కదా, మరి చంద్రన్నకి ఎట్లా తెలిసింది అని జగనన్న వకీల్ పాయింట్ పట్టిండు. 10,000 కోట్లు అని లెక్క కూడా చెప్తున్నాడంటే ఆ ఆకాశరామన్న చంద్రన్నకు కావాల్సిన మనిషే అని జగనన్న మనసులో పుట్టిన డౌటు. నాకు నిద్ర పడతలేదు, ఆ పేరుని బయట పెట్టుండ్రి అని మోడీ సార్కి ఉత్తరం రాసిండు. కానీ చంద్రల్ సార్ తమ్ముళ్ళు ఏమంటారు? 2 తెలుగు రాష్ట్రాలల్లా గంత నల్ల పైకం దాచింది జగనాలు తప్ప ఇంకొకరు కారని ఇటు ఏళ్ళు చూపిస్తుండ్రు. సెంటర్ పైసల మంత్రి అరుణ్ జైట్లీ సార్ నోరు తెరిచి చెప్తే తప్ప